హాయ్, క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. విషయానికి వస్తే సిఎస్కే మరో మ్యాచ్ ఓడిపోయింది. వరుసగా రెండో మ్యాచ్ ఓడిపోయింది. ఫస్ట్ మ్యాచ్లో దారుణంగా ఓడిపోతే ఈ మ్యాచ్లో మాత్రం బ్యాటింగ్లో రాణించిన బౌలింగ్లో దారుణంగా ఫెయిల్ కావడంతో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది. మరి ముఖ్యంగా సిఎస్కేను ఆ జట్టు ఓపెనర్ సంజు శాంసన్ ఫెయిల్యూర్స్ వెంటాడుతూనే ఉంది. ఫస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయితే ఈ మ్యాచ్లో కూడా 7 బంతుల్లో 7 పరుగులు మాత్రమే చేశాడు. అయితే రుతురాజ్ గైక్వాడ్ కాస్త ట్రాక్ ఎక్కినట్టే కనిపించింది. అయితే భారీ స్కోర్ చేయడంలో మాత్రం తను ఫెయిల్ అయ్యాడు. 22 బంతులను ఫేస్ చేసి 28 పరుగులు చేశాడు. జస్ట్ 2 4లతో. అయితే యువ ఆటగాడు ఆయుష్ మాత్రం ఫామ్లోకి వచ్చినట్టే అనుకోవచ్చు. 6 భారీ సిక్సర్లు 5 4లతో 43 బంతుల్లోనే 73 పరుగులు చేశాడు. శివం దూబే నాట్అవుట్గా నిలిచాడు. ఈ మ్యాచ్లో 5 4లు 1 సిక్సర్తో 27 బంతుల్లో 45 పరుగులు చేసి కార్తిక్ శర్మ 1 పరుగు చేస్తే చివర్లో మాత్రం సర్ఫరాజ్ ఖాన్ అద్భుత ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు అనుకోవచ్చు. ఎందుకంటే జస్ట్ తను 2 ఓవర్లు బ్యాటింగ్ చేశాడు. 12 బంతుల్లో 32 పరుగులు చేశాడు. 6 4లు 1 సిక్సర్తో ప్రశాంత్ వీర్ 6 పరుగులు చేశాడు. ఇలా బ్యాట్స్మెన్లు కాస్త రాణించి 20 ఓవర్లలో సిఎస్కే 209 పరుగులు చేసింది. అయితే ఈ స్కోర్ మాత్రం పంజాబ్ ముందు చాలా తక్కువే అయ్యింది. పంజాబ్ బౌలర్లు అయితే కాస్త ఫెయిల్ అయ్యారు అనుకోవచ్చు. మరి ముఖ్యంగా టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ హర్షదీప్ సింగ్ ఈ మ్యాచ్లో 4 ఓవర్లు బౌలింగ్ వేసి వికెట్లు ఏమీ తీయకుండా 41 పరుగులు ఇచ్చుకుంటే లాస్ట్ మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ వేసిన బార్లెట్ ఈ మ్యాచ్లో మాత్రం 4 ఓవర్లకు 48 పరుగులు ఇచ్చుకున్నాడు. 1 వికెట్ తీశాడు. అంటే తన ఎకానమీ ఓవర్కు 12 పరుగులు అన్నమాట. మార్కో జాన్సన్ కూడా అంతే. లాస్ట్ మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ వేస్తే ఈ మ్యాచ్లో 4 ఓవర్లకు 43 పరుగులు ఇచ్చాడు. 1 వికెట్ తీశాడు. అలాగే విజయ్ కుమార్ వ్యాసక్ 2 వికెట్లు తీశాడు. 4 ఓవర్లకు 38 పరుగులు ఇచ్చి చహల్ 3 ఓవర్లకు 1 వికెట్ చేశాడు. మార్కో జాన్సన్ మార్కస్ స్టోయినిస్ 1 ఓవర్ బౌలింగ్ వేస్తే ఏకంగా 17 పరుగులు ఇచ్చుకున్నాడు. ఇలా పంజాబ్ బౌలర్లు కాస్త ఎక్స్పెన్సివ్గా పరుగులు ఇచ్చుకున్నారు. కానీ రిజల్ట్ మాత్రం వాళ్ళకు గెలవడం విశేషం. అటు 2వ వికెట్కు ఆయుష్ మాత్రే రుతురాజ్ గైక్వాడ్ 55 బంతుల్లో 96 పరుగులు పార్ట్నర్షిప్ అందిస్తే చివర్లో శివం దూబే అండ్ సర్ఫరాజ్ ఖాన్ 18 బంతుల్లోనే 38 పరుగులు పార్ట్నర్షిప్ వస్తే ఇక చివర్లో శివం దూబే అండ్ ప్రశాంత్ వీర్ 20 బంతుల్లోనే 41 పరుగులు చేశారు. ఇక్కడ 41 పరుగులు పార్ట్నర్షిప్ వచ్చినా ఇందులో ఆల్మోస్ట్ స్కోర్ మొత్తం శివం దూబేదే కావడం విశేషం. ఎంఎస్ ధోని ఇంకా టీంలో చేరలేదు. తుది 11లో అతను లేకుండానే సిఎస్కే ఈ మ్యాచ్ కూడా ఆడింది. పరిస్థితి చూస్తుంటే ధోని వచ్చే వరకు సిఎస్కే మ్యాచ్ గెలిచేలా కనిపించడం లేదు. అటు ధోని టీంలోకి ఎప్పుడు చేరుతాడో కూడా పూర్తిగా క్లారిటీ లేదు. బహుశా ఇలాగే ఇంకో 4 మ్యాచ్లు ధోని టీంలోకి చేరకపోతే, టీం ఇలాగే ఓడిపోతే ఇక ఆ జట్టు ప్లే ఆఫ్ చేరకుండానే ఇంటి దారి పట్టాల్సి వస్తుంది మరోసారి. అప్పుడు 4-5 మ్యాచ్లు ఓడిపోయాక ధోని టీంలోకి వచ్చిన పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండకపోవచ్చు. అప్పటికే ఆల్మోస్ట్ ప్లే ఆఫ్ నుంచి వెనుదిరిగి ఉంటుంది. ప్లే ఆఫ్ ఆశలను వదిలేసుకోవాల్సి ఉంటుంది.